టాబ్లెట్ లేకుండానే జబ్బు తగ్గించొచ్చా? కేవలం ఒక కాయ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చా? అవునంటున్నారు కొందరు రైతులు. పెద్దగా పెట్టుబడితో పని లేకుండానే చీడపీడల బాధ లేకుండా వాటిని పండిస్తే లాభాల పంటే. ఇందుకీ అంత చక్కటి పంటేమిటి? రోగాల్ని హరిస్తాయంటున్న ఆ పండ్లేంటి? గుత్తులుగా కాసి నోరూరుస్తున్నాయి కదూ. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఈ పండ్లు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి, రైతుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇవి తైవాలో పుట్టిన యాపిల్ బెర్రీ పండ్లు. మొదట ఉత్తర భారతదేశానికి పరిచయమైన ఈ పండ్లు ఇప్పుడు తెలంగాణలోనూ అందరినీ తెగ ఊరించేస్తున్నాయి. తెలంగాణలోని కొందరు రైతులు యాపిల్ బెర్రీ పండ్ల సాగుపై మక్కువ చూపుతున్నారు. ఎన్నో పోషకాలున్న ఈ పండ్ల తోటల్ని వరంగల్ జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. తెలిసిన వాళ్ల ద్వారా పంట గురించి తెలుసుకున్న రైతులు ఉగ్లాపూర్, ఉరుగొండ, గుడిపాడు ఇతర గ్రామాల్లో పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో చేతికొచ్చే ఔషధ గుణాలున్న యాపిల్ బెర్రీ పండ్లు రైతులకు లాభాల్ని రుచి చూపిస్తున్నాయి. తెలంగాణ యాపిల్ గా జనం నోళ్లలో నానుతున్న బెర్రీ సాగు రైతుల్లో ఆసక్తి రేపుతోంది. 30 రూపాయలకో మొక్క కొని నాటితే కొన్నేళ్లకే కాపుకొస్తోంది. ఒక్కో మొక్క నుంచి కిలోల కొద్దీ కాయలు దిగుబడి వస్తోంది. మార్కెట్లో ఈ పండ్ల ధర కిలో 50 నుంచి 60 రూపాయల దాకా పలుకుతోంది. ఊరుగొండకు చెందిన ఓ రైతు ఎకరం పొలంలో యాపిల్ బెర్రీ సాగు చేశారు. ఇక్కడ వాతావరణానికి మంచి కాపు వచ్చింది. చూడగానే నోరూరించే బెర్రీ పండ్లలో వ్యాధుల్ని తగ్గించే శక్తి మెండుగా ఉంది. ఏ విటమిన్ అధికంగా ఉన్న ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు రైతులు. ఫ్రెష్ పండ్లు కాబట్టి ఏ విటమిన్లు పోషక విలువలు బాగా దొరికిన బాబది. ఇవి ఈ రేగాలు యాపిల్ బెర్రీస్ చాలా మంచి. రాగపోయి ఆటుకొస్తే గట్టిగా పండింది అట్లా. ఇంకా మరి చెవుకైతే ఎప్పటికీ వాటర్ గీటర్ కావాలి కదా. తినపంట రోజు క్యాషే కానీ దీనికి రీజు లేదు. దీనికి పురుగు గీరు ఏం రాలే, కాయసుదా ఏ కాయ తిన్నా మాదా ఉంటా. ఉద్యానవన శాఖ ఈ పండ్ల మొక్కల్ని అందిస్తోంది. కాకపోతే దీని సాగుపై రైతులకు ఇంకా అవగాహన లేకపోవడంతో పంట పూర్తి స్థాయిలో సాగు కావటం లేదు. గ్రామానికి ఒకరిద్దరు తప్ప మిగిలిన రైతులు పెద్దగా ముందుకు రాలేదు. చీడపీడల బాధలు లేకుండా పుచ్చు పాడైపోయే గుణాలు లేని ఈ పండ్ల సాగు రైతాంగానికి మంచి ప్రత్యామ్నాయ పంట అంటున్నారు కొందరు. వేరే పంట తినవచ్చింది కాబట్టి జనాలు మంచి తింటారు కూడా. ఇది యాపిల్ బెర్రీ మంచిగా ఉన్నది, మంచిగా నడుస్తుంది రోడ్ మీద. అంటే చెట్టుకు 30 రూపాయలు 40 రూపాయలు ముక్క కర్రీ తెచ్చింది ఒక రాదు. దాదాపు 7 నెలలు పెంచింది. దాదాపు 2 నెలలు అంటే ఇక టోటల్గా కనీసం చెట్టుకు 400-300 ఖర్చు వస్తుంది. మందులు అంతా భూమి మట్టి అంతా చేస్తే చెట్టుకు 400-300 ఖర్చు వస్తుంది. బెర్రీ పండ్ల గురించి ఇంకా ఎవరికీ పూర్తి స్థాయిలో తెలీదు. తెలిసిన వాళ్లు ఈ పండ్ల కొనుగోలుకు నేరుగా తోటల దగ్గరికే వెళ్తున్నారు. ఎంత పెట్టుబడి పెట్టినా సరైన దిగుబడి లేక చేసిన అప్పులు కూడా తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పంటపై అధికార యంత్రాంగం సరైన అవగాహన కల్పిస్తే ఎంతో మంది రైతుల కష్టాలు గట్టెక్కే అవకాశం ఉందంటున్నారు.